సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర ఇది. సో కాబట్టి మన గురించి మనం చెప్పుకోవాలి. సింహాలు తమ గురించి తాము చెప్పుకునేటప్పుడు వేటగాడు వాని ఇష్టమని రాసుకుంటాడు. ఏ సింహం కదా కింది అంటాడు. జనహితం అంటే జనాల హితం కోరేది జనహితం, జనాల మంచి కోరుతుంది. ఇది కూడా కేసీఆర్ గారు నుంచి వచ్చిన ఆలోచన నుంచి వచ్చిందే. కేసీఆర్ గారు అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో అనుకుంటారా, 2015 అట్లా ఆ టైంలో అనుకుంటా జనహిత అనేది ఒక సభలు పెట్టిండు ఆయన. సభలు పెట్టి జనాల దగ్గరకు వచ్చిండు. మేము దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సరే సార్ మన జనహిత పెట్టింది కదా మనం. అయితే వాస్తవం కూడా అది కేసీఆర్ గారిని కలుద్దాం అని చెప్పి ఇప్పటి నుంచి అనుకున్నా. అసలు కేసీఆర్ గారిని కలవద్దు తర్వాత అది ఇంతే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనకు దూరం నుంచి చూస్తేనేమో కాదురా, ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు దూరం నుంచి చూస్తే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒకసారి కలిసిన తర్వాత ఆరోగ్యం ఇంతే నాకు కేసీఆర్ అనిపిస్తుంది. సింహం లాగా చూస్తాం మనం. మళ్ళీ మాకు అపోనెంట్ ఎవరు ఉండే ధర్మపుర అరవింద్ ఉండే చాలా అద్భుతంగా ఆయనను ఎదుర్కొని నిలబడి కలవడి కొట్లాన్నం సంజయన గెలిపించడం. గద్దరన్న ఆఫీస్ సెంటర్ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ కానీ అసలు ఆయన చేసిన యాక్టివిటీలు గుర్తొస్తున్నాడు. అంత పెద్ద శిఖరము కాదురా, అంత పెద్ద శిఖరము ఫైల్ రాండు గజ్జ కట్టి మొత్తం గొంతు ఎత్తితే లక్షల మంది జనాలు వచ్చేది. స్టేజ్ అసలు మొత్తం ఊగిపోయేది. తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక పాట రాసింది. ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ మీద గతంలో కానీ ఇప్పటికి కానీ నాకు తెలిసి భవిష్యత్తులో కానీ అంత మంచి పాట ఎవరు రాయడు. ఇంత అద్భుతంగా రాసిందంటే ఓ యుద్ధం ముడితే ఓయు నిలువుట అర్థమైంది. ఆ అర్థంలో ప్రతి విద్యార్థి ప్రతి బింబం అయింది. అంటే మేమందరం దాంట్లో ఉన్నామని చెప్పి రాసింది. పాటలు కోపం మీద ఉన్నాం. ఇక ఫోన్ చేసి చూసుకుందాం అని అంటే ఇక ప్రైవేట్ ఉంటుంది కాబట్టి ఏం ఉంటాయి కదా. మస్తు కోపం మీద ఉన్నాము. సరే చూసుకుందాం మాట్లాడుతున్న సంగతి అని చెప్పి అనుకున్నాము. మా డాడీ ఆయన ఏంటంటే పోరాటాల నుంచి వచ్చిండు. మాకు అసలు అంటే ఏంటంటే మా డాడీ చిన్న ఉన్నప్పుడు తినడానికి తిండి కూడా సరిగా లేని పరిస్థితి ఉండే. అప్పుడు ఒక్క పూట భోజనం చేసి ఆయన కష్టపడి వాళ్ళ అమ్మతో తిరిగి చాలా కష్టాలు అనుభవించి ఆయన అన్నీ చూసిండు. కాబట్టి మాకు ఏం చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా గారాభంగా పెంచిండు. అరే ఇట్లా కాదు అంటే మాకు ఎట్ ద సేమ్ టైం గారాభం పెంచుతూనే ఆయన కూర్చుని పెట్టి చెప్పేది మాకు. అరే మనం తినే మెతుకు ఒకటి తింటామేమో కానీ మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళకు కనీసం కొంచెం హెల్ప్ చేయాలని అని చెప్పి చెప్తుండే. సో ఆ కాన్సెప్ట్లో డాడీని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. సో బేసిక్గా కూడా మేము అంటే ఈ స్థాయిలో ఉండడం కారణం నాన్ననే.